ఫ్రెండ్స్, మనం పప్పుతో సాంబార్ కర్రీస్ లాంటివి చేస్తూ ఉంటాం. కోసం అయితే కుక్కర్లో మనం పప్పు వేసేసి 2-3 సార్లు కడిగేసి మూత పెట్టేసి పప్పును బాయిల్ చేసి అలాగే కర్రీ వండుకొని తినేస్తాం కదా. మరి ఆ తప్పు అస్సలు చెయ్యకండి. పప్పును మీరు 2-3 సార్లు కడిగిన తర్వాత నీళ్లు పోసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని తర్వాత 5 నుంచి 10 నిమిషాలు స్టవ్ పై పెట్టి ఉడకబెట్టండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. పైన చూడండి, తెల్లగా ఇలా నురగా పేరుకొని పోతుంది. ఈ నురగ వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రమాదం తెలుసా. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోండి. దీనివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. మా ఇంట్లో మాత్రం మా నాయనమ్మ, మా అమ్మ ముందుగా పప్పుని ఇలా ఉడకబెట్టి ఈ నురగంతా తీసేసి తర్వాత కుక్కర్ మూత పెట్టి ఉడికించేవాళ్ళు. సో నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. సో మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయడం కోసమైతే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఇలా పప్పును ముందుగా కడిగేసి నానబెట్టుకొని 5-10 నిమిషాలు ఉడికించి తర్వాతే వండుకోండి. అప్పుడే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా రావన్నమాట. మరి ఈ టిప్ మీ అందరికీ చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చితే ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఇలాంటి యూస్ఫుల్